మనస్సు చలించకుండా అనేక జన్మలు కర్మయోగమును ఆచరిస్తూ దేవాది దేవుడు అయిన ఆ స్వామి గుణములను అర్థము చేసుకొని ఆ గుణములను తలుస్తూ ఆత్మశుద్ధి గలవారై బ్రతుకుతూ పరభక్తి పరజ్ఞానముతో పరమభక్తులైన వారు తప్ప ఆ ఎర్రని కన్నుల ఆశ్రిత వ్యామోహనుడిని ఎవరూ చూడలేరు. తమ శరీరములోని పంచేంద్రియములు వెళ్ళే దారిని అడ్డగించి ఈ ప్రపంచములోని అధర్మ విషయముల వైపుకు మనస్సును వెళ్ళనీయకుండా జ్ఞానము అనే గొప్ప వెలుగు నిండిన దారిని చూస్తూ తమ మనస్సును కరిగించుకొని ఎముకలు శిథిలమగునట్లు ఆర్తి పొంగి ప్రకాశించినట్లు చెయ్యలేని వారు ఆ చక్రధరుడిని చూడలేరు. 24 తత్వములై 7 ద్వీపములై 7 సముద్రములై 7 కులపర్వతములై 12 ఆదిత్యులై ఉన్న ఆ దేవాది దేవుడిని వేదశాస్త్రములో తెలిపిన అష్టాంగ విధిలో ఉపాసించి నమస్కరిస్తూ ఆ స్వామి మంత్రమైన అష్టాక్షరిని అనుసంధించువారు ఆ పరమపద వైకుంఠమును చేరగల సమర్థులు అగుదురు. ఎటువంటి ఆటంకములు ఎదురైనా సరే కదలని మనస్సుతో చలించని భక్తితో నీటిలోని శేషపానుపై శయనించిన ఆ పరమపావనుడి దివ్యపాద పద్మములను అభిమానముతో ఆశ్రయించి ఆ స్వామి మంత్రమైన ఓం నమో నారాయణాయ అను అష్టాక్షరిని నమ్మి తలచుకునేవారు ఆ పరమపద వైకుంఠమునకు చేరగల సమర్థులు అగుదురు. 8 దిక్కులలోని దిక్పాలకులై సప్తస్వరములు నవరసములై 14 లోకములలో ఉన్నవారికి మంచి చేయుటకే దశావతారములుగా ఆవిర్భవించిన స్వామి కరుణను పొందిన భక్తులు మాత్రమే ముక్తికి మార్గమైన మోక్షమునకు అర్హులు. అందమైన తాటిపండుపైకి మారువేషములో వచ్చిన ధేనుకాసురుడిని విసిరి నాశనము చేసిన స్వామివారి దివ్య పాద పద్మములను ఆశ్రయించిన వారికి తప్ప వేరొకరికి దేవతలతో సరిసమానమైన స్థానము ఉండదు. చిలికిన పాల సముద్రమున పవిళించి కాలనేమి అనే రాక్షసుడిని చంపి పొగరు లేక ఒదిగి ఉన్న వాలి తమ్ముడు సుగ్రీవుడికి సహాయపడుటకు ఎత్తైన 7 చెట్లను ఒకేసారి పడగొట్టిన స్వామి వెంకటాద్రిన నిండుగా కొలువై ఉన్న స్వామివారి దివ్య పాద పద్మములనే ఎల్లవేళలా ఆశ్రయించి తరించండి. ఈ భూమిపై ఎన్నో విధములుగా అవతరించి అందరిలోనూ కలిసిపోయి ఉన్న స్వామిపై అభిమానముతో త్రివిధ జలముల క్షీరసాగరమున శేషపానుపై శయనించిన స్వామిపై భక్తి కలిగిన వారు మాత్రమే ఈ ప్రపంచములోని ప్రకృతి సంబంధము వలన కలిగే బాధలను మరిచిపోయి ఈ లోకములోనూ పైలోకములోనూ అన్ని రకాల ఆనందమును మనస్ఫూర్తిగా అనుభవించగలరు. తేనె నిండిన చెల్లని తులసిమాలలు కలిగిన స్వామిపై భక్తి అనే పాశముతో మనస్సును కట్టకుండా వదిలిపెట్టి పవిత్రమైన ఆ స్వామివారి దివ్యపాద పద్మములను విడిచిపెట్టి శాశ్వతమైన భోగభాగ్యపు పరమపద ఆనందమును పొందగలమా?